మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ ద్వారా జరిగే కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా కోటావే కాదు, ఆల్ ఇండియా కోటా 15% కాకుండా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జిప్మరు, డీమ్డ్ యూనివర్సిటీసు, సెంట్రల్ యూనివర్సిటీసు, తర్వాత ఎసిక్, తర్వాత కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ బిహెచ్యు అండ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ఇవన్నిటికీ సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఎంసీసీ ద్వారా జరుగుతుంది. ఎంసీసీ నోటిఫికేషన్ ఎనీ టైం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే ఒక 680 పైన మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ ఎయిమ్స్ అండ్ జిప్మర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ ఎయిమ్స్ అండ్ జిప్మర్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, 2023లో ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాము. ఈ కట్ ఆఫ్స్ నేను ఓన్లీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇచ్చాను. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మార్కుల గురించి మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ ర్యాంక్స్ మీకు తెలుసు కాబట్టి ఆన్ దట్ బేసిస్ మీరు యూ కెన్ హ్యావ్ అన్ ఐడియా. అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్కి ఈ ఇయర్ కట్ ఆఫ్స్కి పెద్ద తేడా ఉండదు. మేబీ ఒక 100-150 ర్యాంక్స్, ఒక 100 ర్యాంక్స్, 100 కూడా కాదు, లెస్ దెన్ 100 ర్యాంక్స్ తేడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చాలా టాప్ ఎయిమ్స్లో అసలు దెర్ విల్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకొని అదే విధంగా ఈ సంవత్సరం కూడా అదే విధంగా కట్ ఆఫ్స్ ఉండడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను డిస్కస్ చేసే కట్ ఆఫ్స్ ఇవి రౌండ్ 2 తర్వాత, రౌండ్ 2 ఎట్ ద ఎండ్ ఆఫ్ రౌండ్ 2, అంటే నేను మాపప్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే అవి కొంచెం ఇయర్ టు ఇయర్ కొంచెం మార్పులు ఉంటాయి. అట్ ది ఎండ్ ఆఫ్ రౌండ్ 2 ఏమవుతుంది దాని ప్రకారం నేను వీ హవ్ గివెన్ ద కట్ ఆఫ్స్. సో ఇప్పుడు మనం చూస్తే లెట్స్ స్టార్ట్ విత్ న్యూ, ఇది ఢిల్లీ, ఇది తప్పు, ఇది ఇస్రో కాదు, ఇది దిస్ ఇస్ ఢిల్లీ. సో ఢిల్లీ చూసుకుంటే, ఎయిమ్స్ ఢిల్లీ చూసుకుంటే ఇది 57 ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ 2023, ఓబీసీ 255, ఎస్సీ 889 అండ్ 1624 ఎస్టీ. తర్వాత భువనేశ్వర్ 496 ఓపెన్, 1712 ఈడబ్ల్యూఎస్, 1065 ఓబీసీ, 6199 ఎస్సీ, 20333, అది కొంచెం లాస్ట్ ఇయర్ సమ్ వేరియేషన్ వాస్ దేర్, 20333 ఎస్టీ. ఓకే, అదొక్కటే కొంచెం అవుట్లయర్ అని చెప్పాలి. జోధ్పూర్ 497, 1082, 1072, 6025, 11350. తర్వాత భోపాల్ 579 ఓపెన్ కేటగిరీ చూసుకుంటే 579. నేను ఈ కేటగిరీస్ ఈ ప్రయారిటైజేషన్ కూడా, ఈ ఆర్డర్ కూడా ఈ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్స్ ప్రకారము సార్ట్అవుట్ చేశాను. సో ఇది ఒక రకంగా మీకు ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రయారిటీ లిస్ట్ యాజ్ ఫార్ యాజ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కన్సర్న్. ఈ ప్రయారిటీ లిస్ట్ ప్రకారము మీరు వెళ్ళిపోవచ్చు. సో ఢిల్లీ, భువనేశ్వర్, జోధ్పూర్, భోపాల్, రిషికేష్, రాయ్పూర్, నాగ్పూర్, పట్నా, మంగళగిరి. సో మంగళగిరి చూస్తే మంగళగిరి 1729 ఓపెన్, 3033 ఈడబ్ల్యూఎస్, 3153 ఓబీసీ, 21762 ఎస్సీ, 42236 ఎస్టీ. సో అది మంగళగిరి. తర్వాత కళ్యాణి, గోరఖ్పూర్, బఠిండా, బీబీనగర్ చూస్తే 2789 ఓపెన్ కేటగిరీ, 4359 ఈడబ్ల్యూఎస్, 4403 ఓబీసీ, 27797 ఎస్సీ అండ్ 50017 ఎస్టీ. సో లాస్ట్కి మదురై ఉంది. సో జిప్మర్ చూస్తే జిప్మర్లో మనకు తెలుసు కదా, పాండిచ్చేరి వేరు, కరైకల్ వేరు. సో పాండిచ్చేరి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 277, 1576, 592 ఓబీసీ అండ్ దిస్ వన్ ఇస్ 3985, 11584 ఎస్టీ. కరైకల్ మాత్రము 4039, 7269, 5370, 41019 ఎస్సీ, 61566 ఎస్టీ. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్స్ ఫర్ జిప్మర్. అయితే ఈ రెండిటికి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఎంసీసీ కౌన్సిలింగ్. ఎంసీసీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
then you can register for MCC, and as part of the centralized counseling మీరు చాయిస్ ఫిల్లింగ్లో డిపెండింగ్ అపాన్ యువర్ ర్యాంక్ మీరు ఇది చూసుకోవచ్చు. దీని ప్రకారము ఈ ఎయిమ్స్లో మాత్రము మీకు ప్రయారిటీ లిస్ట్ కావాలి కాబట్టి ఆ ప్రయారిటీ లిస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గివెన్ ప్రీవియస్లీ. సో దాని ప్రకారం ప్రయారిటీ చేసుకొని మీరు వెళ్ళచ్చు. అన్లెస్ మీరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండాలనుకుంటే దెన్ యూ హ్యావ్ మంగళగిరి యాజ్ వెల్ as BB Nagar. Otherwise, list of AIIMS is given. AIIMS, of course, prestigious AIIMS and JIPMER, prestigious institutions. So వాటికి ఒక విశిష్ట స్థానం ఉంది. సో ఈవెన్ ద న్యూలీ క్రియేటెడ్ ఎయిమ్స్, కొత్తగా క్రియేట్ అయిన ఎయిమ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి, ప్లస్ ది మెథడాలజీ, కరిక్యులం అవన్నీ ఆబ్వియస్లీ సుపీరియర్గా ఉంటుంది. అండ్ ద ట్యాగ్ ఆఫ్ ఎయిమ్స్ ఈజ్ ఆబ్వియస్లీ విల్ ఆల్వేస్ బీ దేర్. అయితే వేరే రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు మీరు యూ షుడ్ బి రెడీ టు లెర్న్ ద లోకల్ లాంగ్వేజ్. ఎందుకంటే మీరు క్లినికల్స్కి వెళ్ళినప్పుడు ఆ లోకల్ లాంగ్వేజ్ అన్నది బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిప్మర్కి వెళ్తే మీరు తమిళ్ అయితే నేర్చుకోవాలి, కానీ అది పెద్ద కష్టం అయితే కాదు. ఈ ఏజ్లో మీరు you can learn it very fast and actually బయట స్టేట్స్కి వెళ్ళి ఇది నేర్చుకోవడం అన్నది మంచిది. ఎందుకంటే ఒకటి మీకు భాషే కాకుండా యూ విల్ గెట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ ర్యాంక్ దెన్ ఏదో మన స్టేట్లోనే ఉండాలి, ఈ స్టేట్లోనే ఏదో కాలేజ్ చూసుకుందాం అని కాకుండా ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో there is a chance for you to see the world, learn, etc. So అందుకోసం obviously if you have that kind of rank, then tappakunda meeru you should go for these kind of prestigious institutions. So all the best for your AIIMS as well as JIPMER counseling.